హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకే వేదిక పంచుకున్న పీఎం నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఆదిలాబాద్ జిల్లాలోని జరిగిన ఒక సభలో పీఎం నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు సార్. అయితే ఆ సభలోని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి నేను వ్యతిరేకం కానని, ఘర్షణ పెట్టుకోనని, నరేంద్ర మోడీ గారే పెద్దన్న పాత్ర వహించాలని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని మనం ఏ దృష్టితో చూడొచ్చు సార్? ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారిక పర్యటనకు వచ్చినట్టుగా ఉంది. అది ఏమిటంటే ఎన్నికల ముందు ఆయన రాష్ట్రాలకు రావడం, ఏదో శంకుస్థాపనలు చేయడం, మసిబూసి మారేడు గారు చేయడం, ఆల్రెడీ ఉన్నటువంటి వీళ్ళు బీజేపీ పార్టీకి చాలా గమ్మత్తుకుంటారు, లిఫ్ట్లను జాతికి అంకితం చేయడాలు, ఇట్లా ఒక విచిత్రమైనవి ఉంటాయి. ప్రజలను మభ్యపెట్టడానికి, ఏదో వంక చూపించుకోవడానికి రకరకాలు ఉంటాయి. రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఎజెండా వేసుకుంటారు. శంకుస్థాపన చేయడం, ఏదో అంకితం చేస్తున్నాను, జాతికి అంకితం ఉంటాడు. జాతికి ఎవరిదో తీసుకొచ్చి జాతికి అంకితం చేస్తారు. మామూలుగా ప్రైవేట్ పరిధి అయితే జాతికి అంకితం చేస్తారు. వాళ్ళు నిర్మించినటువంటి రోడ్లను వాళ్ళే అంకితం చేసేస్తారు. ఇది విచిత్రంగా ఉంటుంది నరేంద్ర మోడీ పబ్లిసిటీ. సరే, దాంతో ఒక వేరే కొనం అయినప్పటికీ ఇప్పుడు ఆదిలాబాద్కి వచ్చాడు. ఆదిలాబాద్లో రకరకాల ప్రోగ్రామ్ శంకుస్థాపన. ఈరోజు ఇది అధికారిక ప్రోగ్రామే కాబట్టి, అది ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఆహ్వానించారు. ఇన్ఫర్మేషన్ ఉంది. గతంలో కూడా కేసీఆర్ గారు కూడా చాలా కాలం అలాగే ఉండేప్పటికీ చివరి 1-2 ఇయర్స్లో వాళ్ళ మధ్య సత్సంబంధం లేకపోవడం, ఈగో ఫీలింగ్స్ రావడం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక స్నేహపూర్వకమైన వాతావరణం లేకపోవడం వల్ల ఎవరి పర్యటనలు వాళ్ళు చేసుకున్నా ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం నరేంద్ర మోడీతోటి స్నేహపూర్వక సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడని చెప్పాలి. దాంతో తాలూకనే ఆయన ఇచ్చినటువంటి వాక్యం. మేము కేంద్రంతో ఘర్షణ వాతావరణానికి వెళ్ళము, మేము కేంద్రంతో గొడవలు పెట్టుకోదలుచుకోలేదు, మాకు మా రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం అంటుండ్రు. దాంతోపాటు నరేంద్ర మోడీ కూడా మీరు పెద్దన్న పాత్ర వహించాలి, మీరు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చెప్పాడు. ఇదంతా కూడా బయటికి కనిపించేటువంటి వ్యాఖ్యానాలు అయినప్పటికీ ఈ వ్యాఖ్యల వెనక అంతరార్థం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఒక ఊర్లలో ఒక సామెత ఉంటుంది. ఏమిటంటే అత్త నేను కొడుకుని గంట అంటుంది. అత్తే ఉంటుంది, కొడుకులు గంట ఉండరు, అద్దంటామా అంటాం. ఎవరైనా మంచిదే, కానీ ఈ కొడుకునే గనడానికి కానీ వాటి వెనుక ఏదో ఉద్దేశం ఉందన్నప్పుడు మాత్రమే సస్పెక్టేషన్స్ వస్తుంటాయి. ఇక్కడ నరేంద్ర మోడీని పెద్దన్న పాత్ర వహించాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తేనే పెద్దన్న పాత్ర వహిస్తాడా? ఆయనకు ఆ బాధ్యత లేదా? బాధ్యత ఉండాలి. కానీ ఎందుకు ఆ నమ్మకం లేదు అంటే నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రతిపక్షాల పార్టీ విధానం వల్ల ఆయన మాట వినని వాళ్ళని ఏ విధంగా వేధించి కక్ష ధోరణి చేసి ఎన్ని ప్రభుత్వాలను పడేశాడో అందరికీ బహిరంగ కనిపిస్తున్నటువంటి విషయం. ఆయన మాట కాదన్న రాష్ట్రాలను ఏ విధంగా వేధించాడో, పార్టీలను ఏ విధంగా వేధించాడో, ఆ పార్టీ నాయకులను కక్షగట్టి కేసుల రూపంలో ఎంత వేధించాడో మనకు స్పష్టంగా కొన్ని రాష్ట్రాలు, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ని తీసుకోవచ్చు, మమతా బెనర్జీ, ఢిల్లీ కేజ్రీవాల్, ఇట్లా ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా, నిన్నటి తమిళనాడు రాష్ట్రాన్ని చూసుకున్నా, కేరళ రాష్ట్రాన్ని చూసుకున్నా, మొన్నటి కర్ణాటక రాష్ట్రాన్ని చూసుకున్నా, ఆ ప్రతిపక్ష పార్టీలు ఎక్కడున్నా సరే, బీజేపీతర ప్రభుత్వాలు ఎక్కడున్నా సరే ఆయన వేధించిన విధానం అందరికీ తెలిసిందే. ఆయన మాట వినని వారు, ఆయన దారికి రాని వాళ్ళని కక్షపూరితంగా దొంగ కేసులు అని అనలేము, కానీ రాజకీయ నాయకుల తర్వాత ఏదో ఒక ఎవరైనా ఏ వ్యవహారంలో చట్టపరంగా వెళ్ళినప్పుడు కూడా అన్ని రకాల చట్టాన్ని అమలు చేసేటట్టుగా ఉండవు. కొన్ని వ్యవహారాలలో సూచించినట్టు వెళ్తుంటారు. ఏదో ఒక రూపంలో దొరికించుకుని ఆ ప్రభుత్వాన్ని పడేయడం కానీ వేధించడం కానీ చూసి రేవంత్ రెడ్డికి భయం అవుతుంది. ఎందుకంటే నా పార్టీని, నా పదవిని ఎప్పుడో పోగొడతారేమో, కాబట్టి అతను కత్తి దువ్వయక ముందుకే నన్ను శరణు కోరుతున్నాడని అర్థం. అంటే వాళ్ళు ఎప్పుడు కత్తి దూసి మెడలు కోస్తారో దానికన్నా ముందు మీ శరణు దాసోహం అంటున్నాను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన పదవి ముఖ్యం, ఆయన ముఖ్యమంత్రికి ఉండడం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ఆయన ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు అక్కర్లేదు. అందుకే గతంలో ఎన్నడూ లేని అంబానీ, అదానీ గ్రూపులు ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడుల రూపంలో వస్తానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ పెట్టుబడి రూపంలో నిధులని, సహజ సంపదలు ఏ విధంగా దోచుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులు ఏ విధంగా మోడీ వాళ్ళ స్నేహితులకు హస్తగతం చేయించాడో మాకు తెలిసింది. బెదిరించో, లొంగ తీసుకుని రకరకాలు చేసి పోర్టులని అదానీ, అంబానీ గ్రూపులకు, వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూపులకు కాంట్రాక్టులు, సహజ సంపదలు వాళ్ళ చేతులకు వెళ్ళేంత వరకు రాష్ట్రాలను ఇబ్బంది పెడతాడు. వాళ్ళకి నచ్చినట్టు పార్టీషన్గా నచ్చిన పర్సంటేజ్లకు వాళ్ళకి ఇస్తే మాత్రం రాష్ట్రాలు ఎంకరేజ్ చేస్తారు, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తాడు.
కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ అయితే లొంగలేదు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాసోహం అయిపోతున్నాడు. అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ఈ రైతుల ప్రయోజనాలు కానీ, ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు కానీ ఆయనకు అక్కర్లేదు. ప్రభుత్వం బాగుండాలి, ఆయన ప్రభుత్వంలో ఆయన ఉండాలి, ఆయన హోదా ముఖ్యమంత్రి పదవి పోకూడదు. దానికోసం ఎంతకైనా రాజీ పడుతుంటాడు. అంచేతనే బీజేపీతో మేము ఘర్షణ మాత్రం పోదలుచుకోలేదు. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాము, మేము ఎలా చేయమంటే అలా చేస్తాం, ఏ కాంట్రాక్టులకు కండిషన్లు పెట్టినా మేము ఇస్తాము. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వం పడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నా మీద కన్నా మోడీ మీద ఎక్కువ ఉందని చెప్పి ఇండైరెక్ట్గా శరణు కోరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. సో అంచేతనే దాని అర్థం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఇప్పుడు ఆయనకున్న అంతర్గతమైనటువంటి సమాచారం ఏంటంటే రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోతే రేవంత్ రెడ్డిని దింపడానికి కాంగ్రెస్లో అంత కలహాలు మొదలయ్యాయి. వాళ్ళే పావులు కదులుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దించే ప్రయత్నం అప్పుడే మొదలయ్యాయి. అంచేత రేవంత్ రెడ్డి ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ తయారవుతే, ఎక్కడైనా సరే అధికార పార్టీలోంచి రెబల్ గ్రూప్ బయటకు వస్తే రెబల్ గ్రూపే పై చేయి, రెబల్ గ్రూపే ముఖ్యమంత్రి అవుతుంటారు. గత రాష్ట్రాల్లో ఈ మధ్యకాలం జరిగిన అన్నీ కూడా మనం చూస్తే ఈ రెబల్ గ్రూప్కి బ్యాక్గ్రౌండ్ ఎవరంటే మళ్ళీ నరేంద్ర మోడీ బ్యాక్గ్రౌండే ఉంటుంది. వాళ్ళ పార్టీకి ఒక్క సీట్ ఉన్నా కూడా ఈ రెబల్ గ్రూప్కి ఒక్క పార్టీ మద్దతు ఇస్తుంటాడు. అలా ఒక రెబల్ గ్రూప్ నుంచి ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశాలు ఎక్కువ చూపిస్తుంటాడు. అలాంటి వాతావరణం వస్తే ఆ రెబల్ గ్రూప్ రేవంత్ రెడ్డి గ్రూపే పై చేయి కావాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి. దానికోసం ఈ కట్టప్పలు ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గ్రూప్లో రేవంతే కట్టప్ప అని చెప్పేసి ఆయన ప్రిపేర్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీ పడిపోకుండా ఉండటానికి, ఆయన ముఖ్యమంత్రి పదవి పోగొట్టడానికి ఇక్కడ వాళ్ళకు సభావేదికంగా ఈ రూపంలో రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది సభావేదికంగా ఈరోజు ఆదిలాబాద్ చెప్పిన ఆయన ఢిల్లీకి వెళ్ళి మొదటిసారి మాట్లాడుకొచ్చుకుంది అదే అని చెప్పేసి ఆ కాంగ్రెస్ నాయకులు మనకి ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. సో ఇదంతా కూడా ఏం జరిగే రాష్ట్ర ప్రయోజనాలు జరిగి ఉంటే బాగుంటుంది. నరేంద్ర మోడీ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా చేసిన రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ కరెంట్ కష్టాలు, నీళ్ళ కష్టాలు అవుతున్నాయి. వాటికి తగ్గట్టు అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి సహకరిస్తే నిజంగా కూడా ప్రజలకు మంచి జరిగితే మనం కూడా ఆహ్వానించవచ్చు. రేవంత్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే, మనకు ముఖ్యమంత్రి ప్రజల ప్రయోజనాలు కాపాడేవారు ఎవరైనా సరే మనం సహకరించాల్సిందే, మనం అట్లాంటి వాటిని ఆహ్వానించాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And now, ladies and gentlemen, let us see how these projects are going to touch the lives of millions of people across this country. Can we have the video, please? देश के तेज विकास के लिए बहुत जरूरी है कि पावर और एनर्जी सेक्टर का इंफ्रास्ट्रक्चर हमेशा मजबूत रहे, हमेशा आधुनिक होता रहे। दूरदर्शी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत ने 10 सालों में ऊर्जा और बुनियादी ढांचे के क्षेत्र में बेमिसाल सफलता हासिल की है। देश के प्रत्येक उद्योग और अंतिम घर तक 24 घंटे बिजली पहुंचे। आत्मनिर्भर और विकसित भारत के लक्ष्यों को प्राप्त करने के लिए ऊर्जा के महत्व और योगदान को पहचानते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी तेलंगाना में 56,000 करोड़ रुपए से अधिक की विद्युत, नवीकरणीय ऊर्जा, रेल और सड़क परियोजनाओं का आज राष्ट्र को समर्पण, उद्घाटन और शिलान्यास कर रहे हैं। इसमें एनटीपीसी तेलंगाना, नॉर्थ करणपुरा और सिंगरौली सुपर थर्मल पावर परियोजनाएं शामिल हैं।
ये परियोजनाएं तेलंगाना और संपूर्ण राष्ट्र के विकास में अपना महत्वपूर्ण योगदान देंगी। आज समर्पित होने वाली तेलंगाना सुपर थर्मल पावर परियोजना से उत्पादित बिजली का 85% तेलंगाना राज्य की जनता के लिए ही है। इससे उनके चहुमुखी विकास को नई दिशा मिलेगी। इसके साथ जिन और परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया जा रहा है, उनमें प्रमुख हैं एनटीपीसी की ऐश यूटिलाइजेशन परियोजनाएं, एसटीपी और समुद्री जल पर आधारित ग्रीन हाइड्रोजन परियोजना एवं फ्लू गैस CO2 से 4G एथेनॉल प्लांट, पावर ग्रिड की 8 ट्रांसमिशन एवं सिस्टम सुदृढ़ीकरण परियोजनाएं, NHPC की फतेहगढ़ और टुस्को की ललितपुर सौर परियोजना, BSUL का जालौन अल्ट्रा मेगा रिन्यूएबल एनर्जी पावर पार्क, SJVN की 5 सौर तथा 2 जल विद्युत परियोजनाएं, रिन्यू और इंडी ग्रिड की ट्रांसमिशन स्कीम का भी लोकार्पण और शिलान्यास किया जा रहा है। इतना ही नहीं, अंबारी आदिलाबाद पिंपल खुटी रेल लाइन विद्युतीकरण परियोजना, तेलंगाना को महाराष्ट्र और छत्तीसगढ़ से जोड़ने वाली सड़क परियोजना का भी शिलान्यास आज किया जा रहा है। ये परियोजनाएं सतत एवं विश्वसनीय बिजली आपूर्ति कर देश के विकास में मील का पत्थर साबित होंगी और देश के स्वच्छ ऊर्जा ट्रांजिशन को गति देंगी। इन परियोजनाओं से करोड़ों लोगों के जीवन में उजाला होगा, लाखों लोगों को मिलेंगे रोजगार के नए अवसर, पूरे होंगे उनके सपने। इन ऊर्जा परियोजनाओं से जहां भारत सस्टेनेबल फ्यूचर के लिए प्रेरित होगा, वहीं देश को मिलेगा सुरक्षित, स्वस्थ और समृद्ध भविष्य। रेल और रोड परियोजनाओं से तेलंगाना राज्य में कनेक्टिविटी बढ़ेगी, यात्रा का समय कम होगा तथा व्यापार और पर्यटन के खुलेंगे नए द्वार। यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी निरंतर तेलंगाना की जनता के विकास और समृद्धि के लिए काम कर रहे हैं। हमें विश्वास है आज की ये सभी परियोजनाएं तेलंगाना के विकास को नई गति देंगी और यहाँ के जन जन के सपनों को पूरा करेंगी। ये मोदी की गारंटी का लक्ष्य समाज के अंतिम पायदान पर खड़े देशवासी का भी जीवन बदलना है।